ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ గారు రవాణా శాఖ మంత్రే కదా, నిన్నటి వరకు రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్న మనిషే కదా. ఆయన టీడీపీ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ పెట్టుకున్నాడు, రేవంత్ రెడ్డి ఏమో టీడీపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్లో చేరిండు. అంటే వీళ్ళిద్దరు టీడీపీలో ఉన్నారు కదా. మరి వీళ్ళిద్దరు టీడీపీలో ఉంటే వీళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడే కదా. మరి చంద్రబాబు నాయుడు చూసి వీళ్ళు నేర్చుకోవాలి కదా. వాళ్ళు నేర్చుకోవట్లేదు. ఏం నేర్చుకోవాలా? ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ ఎంత అమలు జరుగుతుంది ఇప్పుడు? ఆంధ్రప్రదేశ్లో మీ అన్నగా చెప్తున్నా, ఇక్కడ 2023లో ఎన్నికలు జరిగితే అంటే 2024లో ఎన్నికలు జరిగినాయి కదా. ముందు ఎన్నికలు జరిగింది ఇక్కడనే కదా, తర్వాత ఎన్నికలు జరిగినాయి ఎక్కడ కదా. ఇగో నేను చంద్రబాబు దగ్గరికి అక్కడికి కూడా వెళ్ళా. నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి అక్కడికి వెళ్ళి నేను చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేశా. ఏమని? ఏప్రిల్ 21, 2024లో సార్, తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్ని పార్టీలు వికలాంగులకు 6,000 ఇస్తానే సార్, వృద్ధుల వితంతులకు 4,000 ఇస్తానే సార్, దయచేసి మీరు కూడా ఎన్నికల్లో మీరు కూడా 6,000 4,000 వికలాంగులకు వృద్ధులకు ఇస్తామని ఒప్పుకోండి సార్ అన్నా. నేను ఓకే కృష్ణ, నేను ఒప్పుకుంటాను అన్నాడు.